ఇంకొక స్టోరీ, ఒక్క సంతకం ఎంత నరకం. ఒక్క సంతకం ఎంత నరకం. ఒక షూరిటీ మీద పెట్టి సంతకము ఒకరికి తన జీవితాన్నే నాశనం చేసుకున్న హీరో కథ అద్భుతంగా అది స్క్రీన్ ప్లే రాసిన. ఆ తరువాత దేవుడా నీవే దిక్కు, దానికి ఇంకొక పేరే అప్పట్లో నేను పెట్టిండేది శివకేశవులు, సోషియో ఫ్యాంటసీ. ఒక శివభక్తుడు, ఒక విష్ణు భక్తురాలు ఇద్దరు కలిసి తన ఉన్నతమైన స్థానము నుంచి 10 మందికి సహాయము చేస్తే భగవంతుడు మనకు సహాయం చేస్తాడనే ఉద్దేశముతో తన పిల్లల పెళ్లిళ్ళకు కూడా పెట్టిన డబ్బును కూడా దాన ధర్మాలను చేసి చితికిపోయిన ఆ ఇద్దరికి శివకేశవుల రూపములో అతని స్నేహితుల సంబంధమైన రూపాలతో వచ్చి భూలోకంలో వారిద్దరి పెళ్లిళ్ళు ఎలా చేస్తారనేది అద్భుతమైన స్క్రీన్ ప్లేగా రాసినాను. అది ఇటువంటివి చాలా రాసినా కూడా అప్పట్లో నేను సరిగా చేరవేయలేకపోయినాను. ముఖ్యంగా జబర్దస్త్ టీంకి ఒకసారి ఇన్వైట్ చేసినాను స్క్రిప్ట్లు రాసేదానికి, కామెడీ. ఆ టైంలో నేనంతా రెడీ, ఇంక ఈవినింగ్ నాది నేటివ్ అనంతపురం. ఆ దీంట్లో నేను బయలుదేరే ముందు మా అబ్బాయికి హెల్త్ బాగాలేక దురదృష్టవశాత్తు ఆగిపోయినాను. అప్పుడు లేకపోయినంటే అప్పట్లో నాకు అవకాశం వచ్చి ఉండినేమో. ముఖ్యంగా ఆది, యువ రచయితలు, యువ నటులు ఆది, మళ్ళా రాజేంద్ర ప్రసాద్, రామ్ ప్రసాద్, ఇటువంటి వాళ్ళు ఇప్పుడు స్క్రిప్ట్లు రాస్తాంటే చూస్తే నాకు చాలా సంతోషమయ్యి ఈ వయస్సులో కూడా వారిని ఆదర్శంగా తీసుకొని స్క్రిప్ట్లు రాసేదానికి నేను రెడీగా ఉన్నాను. అవకాశం వీళ్ళు ఎంతో మందికి అవకాశాలు ఇచ్చినారు, ఎంతో మందిని పైకి తెచ్చినారు అంటారు, కానీ ఈ వయస్సులో నాకు వేరే విధమైన ఏ విధమైనటువంటి నాకు ఇవి లేవు. కాబట్టి దీంట్లో అవకాశం ఇస్తే నేను ఎక్కడి నుంచైనా గోస్ట్ రైటర్గా అయినా కూడా రాసి మీకు ఇచ్చేదానికి కూడా నేను రెడీగా ఉన్నాను. కాబట్టి ఎవరైనా ఎవరికి ఏ విధమైనటువంటి కథ కానీ స్క్రిప్ట్లు కానీ కామెడీ విషయంలో కానీ నేను ఆల్రెడీ రాసిండేటివే కాకుండా మీరు చెప్పిన విధంగా కూడా రాసే ఇది కూడా నా దగ్గర ఇది ఉంది. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ కూడా నేను నడుపుతాను, కానీ దాని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపిలేదు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా నాకు దీన్ని చూసిన తర్వాత 10 మందికి షేర్ చేసి నాకు ఒక అవకాశం వచ్చేదానికి